నవరాత్రుల్లో ఈ వస్తువులు ఇంటికి తీసుకురండి, దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ఈ ప్రత్యేక వస్తువులను ఇంటికి తెచ్చుకున్నంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చొని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తీసుకొచ్చుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంటి పూజ గదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెండి నాణెం. నవరాత్రులలో ఇంటికి వెండి నాణెం తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణెం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నాణాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం. అలంకరణ వస్తువులు. నవరాత్రుల్లో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు, కుంకుమ, పసుపు, మెహందీ వంటివి తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు. తామర పువ్వు. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రుల్లో ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజా సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి. తులసి మొక్క. నవరాత్రులలో ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా చాలా మంచిదని భావిస్తారు. నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని నమ్ముతారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ యంత్రం. నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వలన అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మరియు స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రుల్లో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.